కానీ పట్టు స్వామి నువ్వు ఇంకా చెప్పొచ్చు కదా అస్సలు చెప్పడు బండి దగ్గరికి పనికొస్తాను స్వామి అయితే అది కూడా కింద పడేయడానికి లేకపోతే బండి మీద భయపెట్టడానికి పనికొస్తాను కాబట్టి చూడండి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం చూడే పెట్రోల్ సేవ్ చేయడానికి బండి ఆఫ్ చేసి మరీ పోతుంది చూడండి చూడండి అదే టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి ఇట్లా వెళ్తారనమాట. సో అదే మీకు చూపిస్తున్నా, ఈ రోడ్లో వెళ్తారనమాట టెంపుల్ ఎంట్రన్స్. అవుట్ సైడ్ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. ఫోన్ మంచిగా వస్తలేదు, ఇది బ్లర్ చూడు. లైటింగ్ స్వామి నా ఫోన్ తీసుకో, నా ఫోన్ తీసుకో మంచిగా వస్తుంది. చెప్పు ఇక్కడ పక్కన కలిసి ఇక్కడ ఒక సాంగ్ చెప్పిండు, పెళ్లి చేసుకుంటారు ఏం చెప్పింది. ఇంకా ఇంకో అమ్మాయి వెంట పడతాయి అని చెప్పిండు. అమ్మాయి వెంట పడుతుందో వెంట పడుతుందో నాకు సంబంధం అయితే లేదు. ఇక్కడే జ్యోతిషం చెప్పాను చెప్పిండు, పెళ్లి చేసుకుంటారు మీరు. పెళ్ళి అయితే అయింది అన్న టైం ప్రకారం అయితే మా పెళ్ళి అయిపోయింది. పాప కూడా వచ్చింది. పాప చెప్పి పాప ఇష్టాన్ని పాప కోపంగా ఉంది, ఆమె నిద్రలో ఉంది, అందుకే కాలాడుతున్నా ఫస్ట్. ఎప్పుడు వీడియో ఆపడం దాంట్లోనే ఉంటాడు కదా. అయితే మళ్ళీ వీడియో మంచిగా ఉండాలి, మళ్ళీ వీడియో మంచిగా ఉండాలి అంటాడు. వెత్కవాలి మా తెలంగాణలో ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? ఎంకులాడు అంటారు. ఎంత మెల్ల వస్తున్నారు చూడండి. మా మామ దర్శనం తీసుకుంటాం. వస్తుంది వస్తుంది వస్తుంది. మాత ఈమె చిన్నత పెద్దత. హాయ్ చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. మామ హాయ్ సే హాయ్. హాయ్ బాయ్ కన్ చూడండి గాయ్స్. అత్తమ్మ మామ వీళ్ళిద్దరు బెస్ట్ ఈ సామి కన్నా. పెళ్ళి కూడా చాలా చూడండి గాయ్స్ ఎట్లా కనిపిస్తాయి చూడండి అన్ని. వీళ్ళు బెస్ట్ సామి వేస్ట్. అమ్మనే సామితే స్టార్టింగ్ లో ఎప్పుడు నాతో పెట్టుకొని ఉండాలి పంచాయతీ. స్వామి వచ్చేసేట స్వామి బాని జరుగు బాని హాయ్ హాయ్ డీప్ డిస్కషన్లో ఉన్నారు వీళ్ళు. ఏం డిస్కషన్ చేస్తున్నారు మీరు? సో ఇందాక చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేదు. ఎవరైతే మా ప్రీవియస్ వీడియోస్ చూడలేదు వెంటనే వెళ్ళి చూసేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇంట్రోలోనే చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ప్లీజ్ ఎవరైతే మా వీడియోస్ని చూడలేదు వెంటనే వెళ్ళి చూసేయండి. ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు గుడి లోపలికి. ఇది చూడండి ఎంత బాగుందో. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
టంగమని కొట్టారు అయిపోతుంది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను గుడిలోకి అయితే ఎప్పుడైతే మా స్వామి 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 హాయ్ మా స్వామి పిల్లలు ముందుకెళ్ళి స్వామి అప్పి హాయ్ లలా చూడండి పాప కోసం ఇయర్ ఫోన్ వచ్చేసి చలో లోపలికి వెళ్దాం రండి దర్శనంకి నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు ఎక్కిరిస్తుంది చూసినా లోపల ఎట్లా ఎక్కిరిస్తుందో చూడు అమ్మాయి చుట్టూ బాగుంది అమ్మాయి ఎందుకన్నా తెలుసా ఇప్పుడే మా ముందు నుంచి ఒక అబ్బాయి వెళ్ళింది అమ్మాయి ఆంటీ ఆంటీ అని చెప్పారు కాలం మధ్య చూసినాము అందుకే ఆంటీ అన్నాము ఆంటీ చుట్టూ అయితే వస్తుంది బాగుంది అంటే ఆంటీ అనొద్దులే కానీ అక్క అనొచ్చు వాళ్ళని బాగుంది అక్క అనొచ్చు కానీ అంటే పెద్ద లాగలేదు చుట్టూ మాత్రం వస్తుంది మన కూడా చుట్టూ బాగుంది కదా తోగా ఇది చలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు వీడియో తీయొచ్చు కదా డిస్కషన్ క్రౌడ్ ఉంది ఆల్రెడీ పోయేసి వచ్చింది అయినా నేను తీసుకుని వచ్చి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఇది నార్మల్గా పోయి గుడిలో అయితే మనకి వీడియో తీయనివ్వరు దేవుణ్ణి సో దర్శనం ట్రై చేస్తాను రావాలండి దయచేసి దర్శనం చేసుకొని ముందుకు నడుస్తున్నారు ఇబ్బంది కలిగించకండి
పడుకుంటానంట, పడుకోబెడుతున్నారు స్వామి. ఎట్లా పడుతున్నదో చూడండి. ఎందుకు పడుతున్నారు? వీడియో తీసుకున్నాను చూడండి ఫేస్ కూడా. ఇది నాగదేవత టెంపుల్ అంటారు దీన్ని. మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే అయిపోయింది. నేను ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరేమనుకోకండి. అంటే నేను ఒక్కరిని పాయింట్ అవుట్ చేసి చెప్తున్నాను మాత్రం అనుకోకండి. కొంతమంది ఉన్నారు ఎవరైతే మాకు నాకు వినిపించింది వాళ్ళని అంటారు, పాయింట్ అవుట్ చేసి అనట్లేదు. వాళ్ళకి ఎందుకు అని అంటున్నా. ఏమంటున్నారంటే ఏంటి వీడియోస్ ఫొటోస్ ఎందుకు, ఇవన్నీ అవసరమా, షో కోసం అని అంటున్నారు. కానీ వాళ్ళకెందుకు? ఒక మాట, మీకెందుకండి? మాదేదో మేము చూసుకుంటున్నాం కదా, మీకెందుకు? మేము ఫొటోస్ తీసుకుంటామో వీడియోస్ తీసుకుంటామో మా ఇష్టము. మా ఫొటోస్ మా వీడియోస్ మా ఫోన్ మా ఇష్టం, మీకెందుకు అసలు? సో పక్కన గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీ టైం ఏదో మీ స్పేస్ అయితే మీకు ఉంది కదా, అది మీరు యూజ్ చేసుకొని మీ పనులకు యూజ్ చేసుకోండి. అర్థమవుతుందా? మాకు చెప్పే అంతా మీకు లేదు. సో మీ బతికేదో మీరు బతుకుతున్నారు కదా, మంచిగా బతుకురి. మా బతికేదో మేము బతుకుతున్నాం కదా మమ్మల్ని. సో అసలు మేము ఈ వీడియో ఇంట్రెస్ట్లో చూపించాలి, ఇంట్రెస్ట్లో చూపించలేదు. ఇప్పుడు చూపిస్తాను. దర్శనం అయితే అయిపోయింది. నాకు కొంచెం పిచ్చి లేచి నాకు కోపం వచ్చింది వాళ్ళ మాటలకి, అందుకే నేను రియాక్ట్ అయ్యాను. సో ఇప్పుడు మేము ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్దామా? చూడండి ఎంతో బాగుంది. ఆ స్టోరీ నాకు తెలియదు, స్టోరీ అడిగిన చెప్పాలి. నాకు తెలియదు కాబట్టి నవ్వుతున్నాడు. నేను ఏది చెప్పినా నవ్వుతాడు, నేను ఏది మాట్లాడినా ఏదో ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటే అంటాడు. చూసారా చెప్పిన కామెంట్ చేయాలి అనుకోండి, వైఫై హస్బెండ్ అనకండి, కామెంట్ చేయాలి. సో నేను సబ్స్క్రైబ్ చేయమంటున్నాను, చెయ్యి అని చెప్పు అంటే చెప్తుంది మా అత్తమ్మ. ఇక్కడ ఆడుతున్నారు. ఇంకా బాగానే కూర్చొని తింటున్నావు కదా అని చెప్పేసి, బాగానే నాకు తినిపియవా అని చెప్పి అంటే తినిపిస్తుంది. సామి ఎప్పుడు వీళ్ళకి ఆడు వీళ్ళకి రమ్మంటే అది ఒకటే ఉంటుంది. ఎక్కువ చేయకు ఒకటే వీడియో ఒకటే కూడా వస్తుంది. కింద పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం. మా స్వామికి వీడియో తీద్దామంటే ఎంత సిగ్గు అవుతుందో అంటున్నారు. ఎంత సిగ్గు అంటారు వీడియోలో కూడా ఎంత మరి వీడియో తీయమంటారు. పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో పార్క్ వెళ్తాం. పార్క్కి వెళ్దాం. జామకాయ పోతుందని చెప్పేసి భయపడుతున్నారు వీళ్ళు. తింటున్నారు మళ్ళీ జామకాయ కోసం అని చెప్పేసి వచ్చి తీసుకోవాలంటే ఇప్పుడు ఎట్లుంటుంది. అదే శివరాత్రి అయితే ఎట్లుంటుంది బాని శివరాత్రి అయితే ఇదే కిసరగుట్ట ఎట్లుంటుంది. నార్మల్ మండేస్లో వస్తేనే చాలా పబ్లిక్ ఉంది, క్రౌడ్ కూడా ఫుల్ ఉంది. అదే నార్మల్ టైంలో వస్తే ఇంకా ఫుల్ ఉంటుంది. ఎట్లుంది దర్శనం అత్తమ్మ? మంచిగా అత్తమ్మ పాపను పట్టుకోమంటే పట్టుకోవడానికి కాదు మా స్వామి. ఎంత క్యూట్. సో వీఆర్ ఇన్ పార్క్ నౌ. నేను ఒకటే చెప్తాను, పక్కన వాళ్ళ మీద పక్కన వాళ్ళని అనకన్నా నీ పని ఏమైనా చేసుకున్నాను. ఎందుకంటే పక్కన వాళ్ళు అంటే మీకు తిండి రాదు, టైం పోయే టైం కూడా తిరిగి రాదు అంటారు కదా. మా మీద టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీ పని ఏమైనా చేసుకోండి అంటారు. మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఇది పార్క్ ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన ముగ్గురు 3 పదులు. ఇది చూడండి, ముగ్గురు ఒకసారి చూడండి.
చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు పెట్టారు ఒకసారి ప్లీజ్. మంకీ ఇక్కడ ఉన్నాయి. ఎస్, మీరు ముగ్గురు కోతులే. ఏమన్నా అంటే నాకు అంత అది మాకట్టు వెళ్దాము. చెట్టు మీద టైం పాస్ చేస్తాను. సాక్షి చేయి సాక్షి. ఎవరు ₹10 దీనికి ఎందుకు పే చేస్తున్నావు ఇక్కడ? బస్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నేను ఎందుకు వెయిట్ చేస్తున్నావు? బస్ ఎక్కించాక వెళ్దామని. ఒక హాఫ్ అన్ అవర్ అయిందా? హాఫ్ అన్ అవర్ పైన అయింది. హాఫ్ అన్ అవర్ పైన అయింది. మేము తీసుకున్న బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము. బస్సు మాత్రం ఒక్కటి కూడా రావట్లేదు. ఒక్క బస్సు కూడా రావట్లేదు. దయచేసి మీరైనా మాస్క్ పంపించాలని కోరుకుంటున్నాం. మాస్కులు పెట్టుకోండి, ఎందుకంటే కరోనా వస్తుంది. నేను మాస్క్ పెట్టుకుంటే అని తిట్టకండి, అందుకే ఖర్చు పెట్టుకున్నాను. ఓకే, ముక్కు వస్తుంది, మళ్ళీ మాస్క్ కట్టుకుంటాను అని చెప్పేసి ఖర్చు పెట్టుకున్నాను. ఎస్, Yeah, please do like, share, comment and subscribe to our channel Princess Shani and Tushkial. Bye.